సూపర్ అమేజింగ్ ఇది. బ్యూటిఫుల్ అండి. చక్కగా మీరు ఓల్డ్ రంగ్జీ దేవాలయం 1844 ఏడీలో కట్టించిన ఈ దేవాలయంకి వచ్చినప్పుడు ఆ సమీపంలోని ఈ అద్భుతమైన మ్యూజియం అయితే ఉంది. చక్కగా అందరూ వచ్చి వీక్షించవచ్చు. మస్ట్ విజిట్. సో మళ్ళీ నా కోసం చక్కగా మ్యూజియం అయితే ఓపెన్ చేశారు. సో మనకి టెంపుల్ టైమింగ్స్ అక్కడ ఓల్డ్ రంగ్జీ టెంపుల్ అద్భుతమైన విశేషాలు అనేవి లోపల మనకు ఉంటాయి. సో మ్యూజియంకి అయితే వచ్చాను. ఇక్కడ మనకి టైమింగ్స్ అనేది నిన్న అయితే 1 గంట వరకు ఉంటుంది అన్నారు. మరి టైమింగ్ 8 AM to 1 PM అన్నారు. మనకి 3 PM to 8 PM అన్నారు, కానీ మరి క్లోజ్ అయ్యింది. సో చక్కగా మళ్ళీ నేను వస్తానండి. సావిత్రి మాత నన్ను పిలుస్తుంది, నా దగ్గర రారా ముందు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అనకన్నా మళ్ళీ ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. సో చాలా అద్భుతంగా ఉంటుందండి దేవాలయం. లోపలికి నేను వెళ్ళి దర్శించుకున్నాను. సో పుష్కర్ ఇది రెండోసారి వస్తున్నారు పుష్కర్కి. సరే సాయంత్రం వచ్చి చూద్దాం, మ్యూజియం ఓపెన్ అయితే వెళ్దాం. సో మళ్ళీ నా కోసం చక్కగా మ్యూజియం అయితే ఓపెన్ చేశారు. సో మనకి టెంపుల్ టైమింగ్స్ అక్కడ ఓల్డ్ రంగ్జీ టెంపుల్ అద్భుతమైన విశేషాలు అనేవి లోపల మనకు ఉంటాయి. సో ఇది కూడా అద్భుతంగా మనకి పుష్కర్ విశేషాలు తెలియజేశారు. సో ఇదిగో మనకి పుష్కర్ విశేషాలను మీకు తెలియజేయడానికి మన ఫోటోగ్రఫీ అయితే 120 రూపీస్ అన్నారు. సో నేనైతే ఐఎమ్ ఓకే టు గివ్, ఎందుకంటే మీకు ఈ అద్భుతమైన విషయాలు మీకు చూపించాలని మాత్రమే నేను వస్తున్నాను. బ్యూటిఫుల్. సో తర్వాత లైన్ చదువుతాను, మొత్తం అంతా మీకు చూపించేస్తాను. సో పుష్కర్ సమాచారం అంతా కూడా మనకి ఇందులో ఉంటుందండి. చాలా దగ్గర నుండి తీయాలి, చాలా ఇరుగ్గా ఉంది కానీ ఓకే. బా ఇది రా. సో మొదట ఈ భాగం తీస్తాను, తీసిన తర్వాత కింద భాగం తర్వాత తీస్తాను. చాలా చిన్న దారి వల్ల మొత్తం కవర్ అవ్వట్లేదు. సో మొత్తం పుష్కర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందండి. మీరు వీడియో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ బట్ యూ విల్ హ్యావ్ టు పే లైక్ 120 రూపీస్. ఇఫ్ నాట్ మీరు 20 రూపీస్తో చక్కగా ఇదంతా కూడా మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. కానీ పుష్కర్ అనేది డెఫినెట్గా అందరూ విజిట్ చేయాలి, ఎందుకంటే మనకి క్లైమేట్ అనేది ఒక ఎత్తు అయితే మనకి ద ఓన్లీ బ్రహ్మ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వేర్ హీజ్ వర్షిప్డ్ అన్న విషయాలు ఇక్కడే ఉన్నాయి. మనకి సావిత్రి హిల్కి కూడా నేను ఇప్పుడు అందరు రోపి అంటున్నారు, కానీ ఐఎమ్ గోనా గో అండ్ వాక్ ద స్టెప్స్ అండ్ విజిట్ ద సావిత్రి టెంపుల్ అండ్ శారదా టెంపుల్. సో బ్యూటిఫుల్. సో కేవలం మనకు ఒక పుష్కర్లోనే 800 దేవాలయాలు ఉండేవండి. మనకి ఈ ఔరంగజేబు తెలిసిందే కదా, ఔరంగజేబు అనే వ్యక్తి చాలా టెంపుల్స్ అనేవి ధ్వంసం అయితే చేయడం అయితే జరిగింది. కానీ స్టిల్ మనకి బ్రహ్మదేవుడి దేవాలయం అనేది ఇక్కడ చాలా ఫేమస్. మనకు 3 పుష్కర్లు ఉన్నాయి. మనకి జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడున్న ఇంకేమున్నాయని మీకు చూపిస్తాను. వీటితో తయారైన ఎట్లీస్ట్ స్టిల్ దే ఆర్ లెటింగ్ అస్ టు టేక్ ద వీడియో ఈవెన్ ఇఫ్ ఇట్స్ ప్రైజ్. మనకు చాలా దగ్గర తీనెవరు. అద్భుతం. సో టైమింగ్స్ అనేది మీకు మెన్షన్ చేశాను. అద్భుతం. గరుడ సో ఇవన్నీ ఉడంతో తయారైనవి. ఇదండి మొత్తం సర్పం, విష్ణు భగవానుడు సర్పం. సో చక్కగా మీరు రంజీ టెంపుల్కి వచ్చేటప్పుడు ఇది కూడా విజిట్ చేయండి. మీకు 5-10 మినిట్స్ కానీ ఎక్కువ ఏం పట్టదు. ఫెస్టివల్స్ జరిగేటప్పుడు వాడే
రథాల్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ దట్ యూ కెన్ యాడ్ ఇట్ టు రిటర్ని. నాకు మరి ఇక్కడికి అజ్మీర్ వచ్చేంత వరకు కూడా పుష్కర్ అనేది ఉందనేది కూడా నాకు తెలియలేదు. సో చూడండి, ఇంక్రెడిబుల్ ఇండియా, బ్యూటిఫుల్. చూడండి, సూపర్ అమేజింగ్, ఇది బ్యూటిఫుల్ అండి. చక్కగా మీరు ఓల్డ్ రంగ్జీ దేవాలయం 1844 ఏడీలో కట్టించిన ఈ దేవాలయంకి వచ్చినప్పుడు ఆ సమీపంలోని ఈ అద్భుతమైన మ్యూజియం అయితే ఉంది. చక్కగా అందరూ వచ్చి వీక్షించవచ్చు. మస్ట్ విజిట్. సో ఇప్పుడు నేను సావిత్రి మాత దేవాలయంకి వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ ఫర్ నౌ. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో చారియట్ ఫెస్టివల్కి ఇవన్నిటికి వాడే పల్లకిలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు రంగ్జీ దేవాలయంకి వచ్చేటప్పుడు డెఫినెట్గా ఈ మ్యూజియంని దర్శించుకోండి. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రంగ్జీ టెంపుల్ అండ్ మ్యూజియం. బై, టేక్ కేర్. సో చక్కగా నా కోసం అయితే ఓపెన్ చేశారు, నేను చక్కగా విజిట్ అయితే చేసుకున్నాను. చూడండి, పురాతనమైన రంగ్జీ దేవాలయం, బ్యూటిఫుల్.